కార్తీక మాసం వచ్చిందని గుడికి పోదామా అంటని బయలుదేరిన మెహందీపట్నం కాడికేంచి సీతారాం బాగ్ దాకా వచ్చిన సీతారాం బాగుల ముద్దుగా ఏమంటారు ఇట్లా పాడంటే గుట్ట మీద ఉన్న దత్తాత్రేయుని గుడి అంట పాతది 500 సంవత్సరాల కింద నాటిది మంచిగా ఉంటుంది. చంద్రబాబు పోయి చూసినామా అంటే పోలేదు. పోత కార్తీక మాసం వచ్చింది నేను ఎందుకుంటే అందరు గుళ్ళకి తిరుగుతున్నారు నేను కూడా పోతా అంటని బయలుదేరిన నడువుండి పోదామండి మనం కూడా చూద్దాం. మెల్లగా రాములవారి గుడి పక్కకేంచి ఇట్లా నడుచుకుంటూ వస్తే మెట్లు కనబడ్డాయి చూడండి. ఇగో ఈ మెట్లకు కూడా ఒక పెద్ద చరిత్ర ఉన్నది. దగ్గర ఇవి ఎన్ని మెట్లు ఉంటాయా అంటే 210 మెట్లు ఉంటాయంట. అయితే దత్తాత్రేయుడు అనగానే త్రిమూర్తి స్వరూపం అంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ ముగ్గురు దేవుళ్ళు కలిపి ఈ దత్తాత్రేయుడు ఒక్కడు కాబట్టి ఆ స్వామిని పూజ చేసుకుంటే గురుగ్రహం బలం ఉంటుంది అంటారు. గురుగ్రహం బలం లేకపోతే పోరలకు పేన్లీళ్ళు కుదిరాయి. పేన్లి బలం కలిసి వస్తలేదు, పిల్లని చూస్తున్నాం కానీ కలుస్తలేదు, అమ్మ పిల్లని చూస్తున్నాం కానీ సెట్ అయితే లేదు అంటారు కదా. అట్లా గురుబలం లేనోళ్ళు పేన్లీళ్ళు ఆగిపోతే పోరలు పుట్టరు, పిల్లలు గారు ఇటువంటి షాన్ ఉంటాయి. స్వామి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే గురుబలం గట్టిగా పడుతుంది అంటారు. ఎందుకంటే ఆయన గురువు కదా దత్తాత్రేయుడు. జయ గురుదత్త అంటారు. గురువుకు బాగా దండం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, చదువు మంచిగా రావాలనుకున్న వాళ్ళు ఆ స్వామికి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది. నడువుండి 210 మెట్లు అంటే మామూలు ఏం కాదు. నేను ఎక్కాలి, నాతోటి మీరు కూడా ఎక్కాలి దాన్ని. జై గురుదత్త అనుకుంటే పోదాముండిగా. అసలే నాకు కాళ్ళ నొప్పులు అమ్మ మెల్లమెల్లగా ఎక్కడు. ఈ మెట్లు 210 మెట్లు ఉంటే మొక్కులు ఉంటాయి కదా, మొక్కుకున్నోళ్ళు ఇప్పుడు పెళ్ళి కావాలని మొక్కుకుంటారు. గురుబలం కలిసి వచ్చి పెళ్ళి కావాలని మొక్కుకుంటారు. పెళ్ళి అయినాక పిల్లలు కావాలని మొక్కుకుంటారు. కొంతమంది పిల్లలు అయినాక ఇట్లా వాళ్ళ మొక్కు నెరవేరుతుంది కదా. నెరవేరినాక ఇగో ఒక్కసారి ఈ మెట్లను చూడండి. తిరుపతి మెట్లకు ఎట్లయితే పూజ చేస్తారో అట్లా ముద్దుగా మెట్లకు పూజలు చేసి, మెట్ల పూజ చేస్తారు కదా, మెట్లకు పసుపు రుద్ది పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రతి మెట్టుకి పూజ చేసుకుంటూ పోతారు. అట్లా 210 మెట్లకు పూజ చేసుడంటే నడుములు టింగుమంటాయి. నడుండి మెల్లగా మనము నడుస్తూ ఉందామండి. జయ గురుదత్త అనుకుంటూ నడుద్దామండి. అసలు హైదరాబాదులా ఇంత జంగలు, ఇంత పచ్చదనము, పైకించి గుట్ట, ఓ అమ్మని ఇంకా హైదరాబాద్లో ఇంత జంగలు ఉన్నది, ఇన్ని చెట్లున్నాయి, ఇన్ని గుట్టలున్నాయి అంటే నాకైతే నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద బంగ్లాలు అట్లా అనుకుంటాం కదా. ఒక్కసారి ఇటు పక్కకు చూడండి. ఒబ్బర కొడుకో ఎంత ముద్దుగా ఉన్నదా అంటే గిట్లుంటే నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. ఎంత ఇద్దరుసేపట్ల ఇలవాడి చూసుకుంటే కూడా ఎంత సంతోషం ఉన్నది చూడండి. ప్రకృతి అంటారు కదా, ప్రకృతి సౌందర్యం చూడండి. ఆకుపచ్చటి చెట్లు, ఎర్ర పూలు ఎంత ముద్దుగున్నాయి. అబ్బా నడవండి పోదామండి అట్లనే. పచ్చటి చెట్టు, పసుపు పచ్చటి పువ్వు. చిన్నగున్నప్పుడు గిసుంటి పూలతోటి ఇగో గిసుంటి కాయలతోటి మస్తు ఆడుతుంటే మేము. టుప్పు అంటారు కదా, తాత ₹1 ఇవ్వరు లేకుంటే నీ తలకాయ పుట్ట అంటారు కదా, అవి గిసుంటి వాటితోటి కూడా ఆడుతుంటే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాయి ఉన్నదో. పెద్ద కొండ మీద మనము మెల్లగా పోతా ఉన్నాము. 200 మెట్లు అంటే ఈడ దాకా వచ్చేసరికి ఒక 20-30 మెట్లు అయిండొచ్చు ఇప్పటికి నేను వచ్చింది. అట్లా మెట్లు ఎక్కుకుంటా రాగానే నాగేంద్రుడు ఉన్నాడు ముద్దుగా దండం పెట్టుకోనికే. అబ్బస్వామి ముద్దుగా నాగేంద్రుడు ఇటు బందుకు, ఇగో శివయ్య ఒక బందుకు. ఎంత మంచిగా ఉన్నది కదా, ఈడ ఏకుదమ్మున్నది. నాకు
ఈడికి వస్తే ఎట్లా అనిపిస్తున్నది అంటే ఏ ఊళ్ళో చూసినో మరి ఏందో నాకు తెలియదు, కానీ మా ఊళ్ళో ఇట్లా చూసినట్టు, ఆడుకోబోయినప్పుడు ఈడ చూసినట్టు, ఈడికి వచ్చినట్టు అట్లా అనిపిస్తున్నది. ఎందుకంటే గుట్టల మీద అంత ఇట్లనే ఉంటుంది కదా, కానీ మంచిగా ఉన్నది. ముద్దుగా వచ్చి గొయ్య కూర్చోవచ్చు. ఈ పొద్దు రేపు కూరలు కోతి కూరలు అయినరు, కానీ లేకపోతే నిమ్మలంగా ఇట్లా కూర్చొని ఇంత పులిహోర తెచ్చుకొని తిని నిమ్మలంగా పోవచ్చు. కానీ ఈ పొద్దు రేపు కూరలకి ఏమున్నది, వచ్చుడు సెల్ఫీలు కొట్టుకుని ఉమ్మని పెట్టాలా సెల్ఫీలు కొట్టుకోవాలి. ఇదే పిచ్చి పాడైంది. మంచిగా వచ్చి దేవునికి దండం పెట్టుకొని నిమ్మలంగా కూర్చొని ప్రశాంతంగా ఉందాం, మనసు నిమ్మలం చేసుకుందాం అనేటట్టుగానే లేరు. నడుండి ఇంకా బాగానే మెట్లున్నాయి, ఎక్కేస్తాం పండి. ఈ పహాడు మీద దత్తాత్రేయ స్వామి అంట స్వయంభుగా వెలిసిందంట 500 సంవత్సరాల క్రిందట. అది ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇక్కడికి ఎవరైతే పెద్ద పెద్ద ఋషులు తర్వాత యోగులు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు బాబాలు సంతులు బాబాలు అంటారు కదా, అసలు పెద్ద పెద్ద బాబాలు అందరూ వచ్చి ఈడ ఈ గుట్ట మీద కూర్చొని తపస్సు చేసుకునేటోళ్ళు అంట. ఏమని 2 బటర్ఫ్లైస్ అంటారు కదా, బటర్ఫ్లైస్ కూడా పోయినాయి. ఆ స్వామి దత్తాత్రేయుడు ఏ ఆలోచనతోటి వచ్చి మరి ఈ గుట్ట మీద కూర్చొని తపస్సు చేసుకున్నాడో, స్వామి స్వయంభుగా వెలిసినటువంటి జాగ ఇది. 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడి ఒక్కసారి చూస్తే గిడ ఇంట్లో ఒక పెద్ద పుట్ట చూసింది. పెద్ద నాగేంద్రుని తయారు చేసినట్టుగా చేసి పెట్టిండ్రు చూడండి. లోపల పుట్టుండేనో ఏమో, మళ్ళీ అది అట్లనే చేసేసిండ్రు. నడుండి ఇక ముందుకు పోదామండి. మంచిగా వేప చెట్టు ఉంటే, నాకైతే వేప చెట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వేప చెట్టు కింద చాలా చల్లటి గాలి వస్తుంటుంది. ఇన్ని మెట్లెక్కేసరికి ఆయాసం వస్తుంది. ఎవరికైనా కూరలకైనా ఆయాసం వస్తుంది, నాకైనా ఆయాసం వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి ఒక దెబ్బకు కూర్చునిడ. ఎందుకంటే ఒక దిక్కు గాలి మంచిగా వస్తున్నది, ఇంకొక దిక్కు పచ్చటి పూలు ఎంత ముద్దుగా కనబడుతున్నాయో. ఈడ కూర్చుంటే కళ్ళకు పండగలాగా ఉన్నది. నాకు జరసేపు చూసుకుంటా అని కూర్చున్నా. అటుబందుకు చూస్తే ముద్దుగా చెట్లకు ఎంత పచ్చటి పూలు ఎంత ముద్దుగా ఉన్నాయి. అమ్మ బంగారంలో కనబడుతున్నాయి, ముద్దుగా అనిపిస్తుంది. చూడండి మీరు కూడా. నడువుండి, ఎందుకంటే మళ్ళీ పొద్దుగల 6 గంటలకేంచి 11 గంటల వరకేనంట. పోయి దండం పెట్టుకుందాం పడి. ఎంత ముద్దుగున్నదో. ఓ పెద్ద జంగలకు పోయినట్టు అనిపిస్తుంది. కానీ మనం హైదరాబాద్లోనే ఉన్నాం, మెహందీపట్నం పక్కకే ఉన్నాం. మొత్తానికి మెట్లన్నీ ఎక్కి ఈ మొత్తం ఈ ప్రకృతిని అంతా చూసుకుంటే ఈ గుట్ట మీద గుడికాడికి వచ్చేసినాము. ఒక్క 4 మెట్లల్లో గుడి. కానీ గుడికాడికి రాగానే ఎదురుగా చూడండి ఆంజనేయ స్వామి ముద్దుగా తమలపాకుల మాల వేసుకొని బంగారం లెక్క చకచక అంటున్నాడు ఎదురుగా స్వామి. ఈరోజు శనివారం కదా, స్వామికి ఎవరో ఆకు పూజ చేసినట్టున్నారు. ఎంత బాగా కూర్చిండ్రు చూడండి. ఆడపిల్లల కళనే కళ. స్వామికి ఆ దండ చూడండి ఎంత అందంగా ఉన్నదో. అబ్బా స్వామి రాగానే నువ్వే కనబడ్డావు. రాగానే 2 ఆకులు టుప్పుకుమని నా నెత్తి మీద పడ్డాయి. స్వామి ఆశీర్వాదం కూడా అయిపోయింది. ముద్దుగా ఒకసారి దండం పెట్టుకోండి. స్వామికి దండం పెట్టుకొని స్వామి పక్కకే ఎదురుగా దత్తాత్రేయ స్వామి 3 తలలతోటి. దత్తాత్రేయుడు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము. అంతా ఆ 3 మూర్తులు కలిపి ఒక్క స్వామిగా అవతారం అవుతాడు. ఆయననే దత్తాత్రేయ స్వామి. కానీ ఈ స్వామి చాలా మొండి స్వామి. ఎంత మొండిగుండాలన్నా అంటే స్వామి కన్నా మొండిగుంటేనే భక్తుల్ని చూస్తాడు ఆ స్వామి. లేకుంటే ఇట్లా వీళ్ళు ఇట్లా వస్తా, మనం ఇట్లా రావాలనుకొని వస్తాం, కానీ ఆందాకు వచ్చి అట్నుండి అటే పోతాం. ఎందుకంటే రానియాడు స్వామి. స్వామి చాలా కఠినమైన దీక్ష భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళనే ఇక్కడ దాకా రాణిస్తాడు. ఆ స్వామికి ఒకసారి దర్శనం చేసుకుందాం పండి. మంచిగా
దండం పెట్టుకొని ఈ స్వామిని చూడనికే వచ్చిన దత్తాత్రేయుని చూసేటటువంటి యోగం ఉన్నది అంటే మనకు గురుబలం గట్టిగానే ఉంటేనే ఇందాక వస్తాము. స్వామికి దర్శనం చేసుకొని ఆరతి తీసుకుందాం. పండి ఓం శ్రీ గణేశార్ధ గురుభ్యో నమః. హరి ఓం ఓం శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళం తైసాం పుంసాం సర్వతో జయమంగళం ఆపదాం పర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమః. గోత్రోద్భవస్యాయం దేవి నారాయణే నమోస్తుతే. 3 ఆత్మ ప్రదక్షిణాలు వేసుకుంది. యాని కాంచ పాపానే జన్మాంతర కృతాని తాని కాంచే ప్రదక్షిణ పాపోహం పాపాత్మ. స్వామి పూజ అంతా అయినాక నెత్తి మీద అక్షంతలు చూసుకుంటే అమ్మా అనిపించింది నా ప్రాణము. ఈ స్వామి గురించి నాకు 2 ముచ్చట్లు తెలుసా, ముచ్చట్లు చెప్తా. అత్రి అనసూయ వాళ్ళిద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి ఈ స్వామి కొడుకుగా పుడతాడనమాట. ఈ స్వామికి ఎంత కఠినమైనటువంటి దీక్ష చేస్తే, ఎంత కఠినమైనటువంటి భక్తితోటి ఉంటే, ఎంత కఠినమైనటువంటి ప్రేమను స్వామి మీద పెంచుకుంటే అప్పుడు కానీ స్వామి దగ్గరికి రానియడు. అంత మొండిగా ఉండడానికి కారణం ఏంటంటే స్వామి ఎప్పుడైనా కానీ ఇట్లా చిటుక్కుమంటే చీమ చిటుక్కుమనగానే శంకరుడు అనుకోండి నెత్తి మీద నీళ్ళు పోస్తే శివయ్య అంటే ఆయన కరిగిపోతాడు. అందుకే ఆయన బోలశంకరుడు అంటారు. కానీ దత్తాత్రేయుడు లాంటి స్వామిని వశపరుచుకున్నారు అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళకు మామూలు భక్తి కానీ వాళ్ళకు మామూలు యోగం కానీ లేకపోతే ఆ స్వామి దగ్గరికి కూడా రానియడు. ఈ స్వామి దగ్గరికి పోవాలంటే చాలా కఠినమైన పరీక్షలు ఉంటాయి అంటారు. ఆ అత్రికి అనసూయమ్మకి పుట్టినటువంటి అద్భుతమైన రూపము ఈ దత్తాత్రేయుడు. అంటే ఆ అమ్మ ఏమంటుందంటే, అనసూయమ్మ అంటే ఆమె మనకు అన్న పురాణాలలో పతివ్రతలు ఉంటారు కదా, పతివ్రతలలో ఒక అమ్మవారు అనసూయమ్మ. ఆ అమ్మ కొడుకినే ఆమె దేవుణ్ణి ఏం మొక్కుతుంది అంటే, నాకు విష్ణు కావాలి, శివుడు కావాలి, బ్రహ్మ కావాలి, 3 మూర్తులు నాకు బిడ్డగా కావాలి అని కోరుకుంటుంది. అట్లా కోరుకుంటే పుట్టినటువంటి స్వామి. అది కాకుండా శివుని దగ్గరికి పార్వతమ్మ పోయి ఒక ముచ్చట అడుగుతుంది. అందరూ ఏమంటున్నారు అంటే పతివ్రత అంటే అనసూయని అంటున్నారు. మరి నేనేంది స్వామి, నేను పెద్ద పతివ్రతని కాదా అని అడుగుతుంది. అడిగితే శివుడు అంటాడు, విష్ణుమూర్తి దగ్గరికి పోయి తెలుసుకుందాంపా అని ఈ విష్ణుమూర్తి దగ్గరికి తీసుకుపోతారు. ఆడ లక్ష్మీమాత విష్ణుమూర్తి ఇద్దరు కూర్చుంటారు. వాళ్ళు ఉండే జాగల వీళ్ళు కైలాసంలో ఉంటారు, వాళ్ళు వైకుంఠంలో ఉంటారు. విష్ణుమూర్తి వాళ్ళు వైకుంఠంకి పోయి, స్వామి మరి ఇట్లా నా భార్యకి ఇట్లా సందేహం వచ్చింది, ఎవరు పతివ్రత అంటే పతివ్రత అనసూయమ్మనే అంటాడు. మరి ఎట్లా అంటే అనసూయమ్మ దగ్గరికి పోవాలి, పోయి ఆమెను ఎట్లా పరీక్షిస్తావు స్వామి అంటే ఆయన స్వామి ఏమంటాడంటే, దిగంబరు రాలై నాకు భోజనం పెట్టాలి అమ్మ అని అంటాడు. అంటే ఆ అమ్మ ఏం చేస్తుంది తెలుసా, నువ్వు దిగంబరుడు అయ్యి వచ్చేస్తే నీకు భోజనం పెట్టే స్థాయి నాకు కావాలంటే నువ్వు నా కడుపులోనే బిడ్డగా ఉట్టు స్వామి, మీరు 3 నా కడుపులోనే నువ్వు బిడ్డగా ఉట్టుండి మీకు భోజనం పెడతాను, దానిది ఏమున్నదని ఆ అమ్మ 3 మూర్తులను తన కడుపులో కొడుకులాగా కానీ వాళ్ళకు భోజనం పెడుతుంటుంది. ఇక బ్రహ్మ ఉండడు, విష్ణు ఉండడు, మహేశ్వరుడు ఉండడు. ఈ అమ్మలు 3 సాములు పోయినరు, అటే పోయినరు, ఏంది అమ్మ దగ్గరికి పోయేసి వస్తామని ఆలోచన చేస్తే వచ్చి చూస్తే 3 మూర్తులు ఒక్కటే ఈ దత్తాత్రేయ స్వామి లెక్క పుడతారు. అప్పుడు అనసూయమ్మ దగ్గరికి వచ్చి ఆ పార్వతీమాత, సరస్వతీమాత, లక్ష్మీమాత 3 కూడా అమ్మ తప్పైపోయింది, నువ్వు గొప్ప పతివ్రతవు, మా భర్తలను మాకు ఇచ్చేయి తల్లి అంటే స్వామిని ఆమె కన్నది కదా, కన్న తర్వాత కన్న కడుపు ఎవరికి ఇయ్యరు. నా కొడుకు నా దత్తుడు నా దగ్గరనే ఉండాలని మొక్కుకొని ఆ విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుని స్వాములు మీ భార్యలతో మీరు పోండి, నాకు ఇన్ని రోజులు నా గర్భంలో పెరిగి నాకు బిడ్డల్లాగా వచ్చినందుకు నేనే కృతజ్ఞురాలని అని దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మలు వాళ్ళ భర్తలను తీసుకొని వచ్చేస్తారు. ఈ కథ మా ఊళ్ళో పంతులు చెప్తుండే. మరి ఈ పంతులు ఏం చెప్తాడో పంతులతోటి ముచ్చట పెడదాముండి. ఇక్కడ స్వామి అట స్వయంభుగా 5 సంవత్సరాల క్రిందట వెలిసిండు అని అంటారు. అక్కడ స్వామి 500 సంవత్సరాల కిందట స్వామి వెలిసిండు అంటారు. ఇక్కడ స్వామి పాదుకలు కూడా ఉన్నాయి. ఒకసారి దండం పెట్టుకోండి. గిర పంతులు ఉన్నాడు, పంతులతో కూడా మాట్లాడదామండి. స్వామి 2 మాటలు గుడి గురించి చెప్పాలి. ఈ గుడి ఎప్పటికీ 500 సంవత్సరాలు నాటిది. చంద్రవ నువ్వు పోలేదా అంటే వచ్చిన నేను, కానీ మీకు రేపటి నుండి పని చేస్తుండ్రు ఈడ ఏం కథ? నేను 13 సంవత్సరాలు నేను ఈ టెంపుల్లో చేయబట్టి
అంతకుముందు వేరే వాళ్ళు ఉండ్రి. మా గురువుగారికి వచ్చేసి ఒక 25 సంవత్సరాలు అయింది ఆయన ఆధ్వర్యంలోకి వచ్చి. మా గురుగారు అవధూతగిరి మహారాజు వాళ్ళు జహీరాబాద్ దగ్గర బర్దీపూర్ అనే ఆశ్రమంలో ఉంటారు. ఆ బర్దీపూర్ ఆశ్రమంలో ఆయన పీఠాధిపతి అనమాట. ఇది కూడా ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఒక ట్రస్ట్ చేసిండు, ట్రస్ట్ ద్వారా నడిపిస్తున్నారు అనమాట. అంతకుముందు పెద్ద కార్యక్రమాలు ఏం జరగకుండే ఆయన పీఠాధిపతిగా తీసుకున్న తర్వాత అన్ని కార్యక్రమాలు, అన్నప్రసాదం కార్యక్రమం కానీ ఇంకా పూజా కార్యక్రమం అన్ని అంగరంగ వైభవంగా చేయిస్తున్నాడు అనమాట. స్వామి ఈడ బయట అనగాదేవి వ్రతం అని, సత్యనారాయణ స్వామి వ్రతం అని అవన్నీ బాగానే రాసి పెట్టిండ్రు. ఏమడది నాకు అర్థం కాలేదు, ఎందుకు అనగాదేవి వ్రతం చేస్తారు? అనగాదేవి ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి పత్ని అనగాలక్ష్మి. అయితే ఈయన త్రిమూర్తి స్వరూపుడు కదా దత్తాత్రేయుడు, ఆమెనేమో త్రిశక్తి స్వరూపిణి. త్రిశక్తి స్వరూపిణిగా ఆమె అనగాలక్ష్మి అనమాట. మనకు ఈ లక్ష్మీ అష్టోత్తరం చదువుతుంటే పంతులు అనగాయ నమః శురు చేస్తారు. అది అనగా లక్ష్మి అనమాట. ఈయన విష్ణుమూర్తి స్వరూపం అయితే ఆమె లక్ష్మీదేవి స్వరూపం అనమాట. అందుకోసమే ఇద్దరికి ఆ అష్టమి రోజు ఆమె వ్రతం చేస్తాం అనమాట. అందులో దత్త జయంతి తర్వాత వచ్చే బహుళ అష్టమి రోజు అమ్మవారిది అనగాష్టమి ఉంటుంది. ఆ రోజు ఇంకా అతి వైభవంగా చేస్తాం అనమాట. ఎప్పుడు అష్టమి అంటే నెలకొక అష్టమికే చేస్తారా? నెలకొకసారి బహుళ అష్టమి, పున్నం తర్వాత వచ్చే అష్టమి రోజు చేస్తాం అనమాట. ఇప్పుడు ఎల్లుండి పున్నం అయితే ఇప్పుడు ఈ రోజు ఏకాదశి, నేను దానికి వచ్చిన ఏకాదశి రోజు మంచి రోజు. ఈ రోజు ఈ ఏకాదశి తర్వాత ఇంకా 4 రోజులకు పున్నం వస్తుంది. పున్నం తర్వాత వచ్చే అష్టమి కంటే ఇంకొక 12 రోజులు ఉన్నది స్వామి. పున్నం తర్వాత ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ 5వ తారీఖు దత్త జయంతి ఉంది స్వామి వారిది. జయంతి తర్వాత వచ్చేది అనగాష్టమి అనమాట. అయ్యా అమ్మ పుట్టినరోజు, అట్లా అనమాట. ఇట్లా ప్రతి నెల బహుళాష్టమికి సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు? ప్రతి నెల పౌర్ణమి రోజు చేస్తాం అనమాట. అట్లా స్వామివారికి అనగాదేవి వ్రతం ఏమో అష్టమి రోజు చేస్తాం అనమాట. అట్లా స్వామి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు 13 ఏళ్ళకించి పనిచేస్తున్నావు కదా, ఎప్పుడన్నా స్వామివారు ఆనవాళ్ళు ఇట్లా స్వామి తిరుగుతున్నట్టు ఇక్కడే పుట్టిండు స్వామి, ఇక్కడనే స్వయంభుగా వెలిసిండు అంటారు కదా, కంపల్సరీ నిదర్శనాలు చాలా మందికి ఉన్నది. నిదర్శనం చాలా మంది, నాకు కూడా మంచి అనుభవం కూడా కలిగింది. అయ్యా నాకు చెప్పు స్వామి, నాకు మస్తు ఇష్టం. స్వామివారు ఏంటంటే ఒకటి మనం ఏదన్నా అనుకుంటే కంపల్సరీ నెరవేరుస్తారు. అది మనసులో అనుకుంటే చాలు, ఆయనకు చెప్పాల్సిన అవసరం. మనసులో అనుకుంటే నాకు ఈ బాధ ఉంది అనుకుంటే దాన్ని ముందే నివారణ చేస్తాడు ఆయన. అంత శక్తి దత్తాత్రేయుని. ఏంటంటే ఆయనని గుడ్డిగా నమ్మాలి. దత్తాత్రేయుని ఎంత భక్తిగా కొలిస్తే అంత. ఒకసారి ఆయన పాదుకలు పట్టుకున్నాం అనుకో, ఆ జీవితాంతము నువ్వు ఎట్లున్నా నీ దగ్గరనే ఉంటాడు దత్తాత్రేయ స్వామి. అంటే ఆయన పాదుకల దర్శనం, ఆయన ఆ పాద ధూళి వర్తే చాలు మొత్తం జన్మ తరించిపోతుంది అనమాట. కానీ అంత ఈజీగా దొరకడు ఆయన. మీరు చెప్పారు కదా ఇంతకుముందు, అలా దొరకడు. కార్తవీరార్జున అటువంటి వాడు 50,000 సంవత్సరాలు తపస్సు చేసిండు ఆయన కోసం. ఆయనకు 2 చేతులు ఉన్నాయన్నమాట. అయితే చేతుల కోసం, ఆయన రాజు కదా, మీరు రాజరికం ఏలాలి అంటే ఆయన చేతులు ఉన్నాయన్నమాట. దానికోసం ఆయన ఏం చేస్తా అంటే దత్తాత్రేయుని తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆయన 1000 చేతులు ఇస్తాడు. 1000 చేతులు. ఇంకా ధర్మ మార్గంతో రాజ్యపాలన చేయాలి, ఇంకా పుత్ర సంతానం, రావణుని అట్లాంటి ఓడిస్తాడు ఆయన. అంత బలశాలి అవుతాడు దత్తాత్రేయుని తపస్సు చేసిన తర్వాత. అప్పుడే అనగాదేవి వ్రతం కూడా చేస్తాడు అనమాట. కార్తవీరార్జున్ నుంచి అనగాదేవి వ్రతం కూడా అందరికి చెప్పాడు అనమాట. నా రాజ్యంలో నేను అనగాదేవి వ్రతం చేశాను, పబ్లిక్ కూడా చేయాలని చెప్పేసి అప్పుడే ప్రకటిస్తాడు అనమాట అనగాదేవి వ్రతం. చూసినారులా ఎంత ముచ్చట. కార్తవీర్యార్జునునికి కూడా 1000 చేతులు ఇచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి దగ్గరకు వచ్చిన ఈ స్వామిని గట్టిగా నమ్మి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఇక ఇడవద్దు స్వామి తంతడు మనని, కానీ ఆయన కూడా ఇడవద్దు. ఎందుకంటే కాలు గట్టిగా పట్టుకుంటే ఎప్పుడైనా దులిపించుకుంటారు, కానీ దులిపించుకుంటే స్వామి దన్నేసి నన్ను పక్కకి జరిపోయినాం అనుకో, ఇక మళ్ళీ దొరకడు స్వామి. అట్లా దొరకకుండా ఉండే స్వామి ఎవరినైనా కూడా అంత దగ్గరికి రాని అని స్వామిలు కొంతమంది ఉంటారు కదా, ఆ గుడికి పోవాలన్నా అంటే అనుకుంటూనే ఉన్నాం. కానీ 15 ఏళ్ళు అయింది పోకనే వచ్చినామంట. నేను కూడా 7 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి, కానీ ఇంతవరకు రాకపోతే 7 ఏళ్ళకి స్వామి కరుణ నా మీద పడ్డట్టున్నది. ఈరోజు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నా. దర్శనం చేసుకోవాలని అంటే కూడా చాలా కష్టం, ఎందుకంటే అదృష్టం ఉంటే కానీ స్వామి దర్శనం కాదు. మనకు గురుబలం గట్టిగా ఉందనుకో అప్పుడు కానీ స్వామి దగ్గరికి రానియాడు. గురుబలం లేదు, ఏం చేయాలి అనుకునేటోళ్ళందరూ కూడా ఆ స్వామి దగ్గరకు వచ్చి గట్టిగా మొక్కుకుంటే పెళ్ళిళ్ళు కానోళ్ళకి పెళ్ళిళ్ళు అయితే, పిల్లలు కానోళ్ళకి పిల్లలు అవుతారు. విదేశాలకు పోవాలి, చదువుకోనికి అటు పోవాలి, లేకుంటే కొలువేనికి అటు పోవాలి అనుకునేటోళ్ళు కూడా ఈ స్వామి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది. మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అంటున్నారు.
మేము అనుకున్నటువంటి కోరికలు నెరవేరిన ఇట్లా కోరిక నెరవేరిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఎక్కువచ్చిన మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లకు మెట్ల పూజ చేస్తారు. స్వామి ఇప్పుడు ఏమైనా మొక్కుకోవాలంటే ఎట్లా మొక్కుకుంటారు, ఏం పూజ చేస్తామని మొక్కుకుంటారు? ఏం మామూలుగా అయితే ఇక్కడ ఏంటంటే సంతానం కాకపోతే కానీ, టైంకు పెళ్ళిళ్ళు కాకపోతే, ఇంకా ఏదైనా ఉద్యోగాలు రాకపోతే ఏంటంటే మెట్లకు పూజ, మెయిన్ మెట్లకు పూజ చేసి టెంకాయలు కొట్టి హారతులు ఇచ్చుకుంటూ వస్తారు అనమాట. మెయిన్ అది మొక్కుకుంటారు. ఇంకా కొన్నిటికి ఏంటంటే అన్నప్రసాదం పెడతాం, మేము ఇంతమందికి పెడతామని మొక్కుకుంటారు అనమాట. ఈ అన్నప్రసాదం ఎప్పుడు నడుస్తుంది స్వామి? ప్రతి గురువారం రోజు మధ్యాహ్నం 12 ప్రతి గురువారం చేస్తాం అనమాట. పబ్లిక్ వస్తారా? వస్తారమ్మా, మా 300 దాకా వస్తారు భోజనం ప్రతి గురువారం ఉంటారు. పోటు ఉన్నదా స్వామి? ఉంది ఇక్కడ ఈ స్వామి ఈయన బడదీపూర్ స్వామి అవధూత మహారాజ్ అంటే, బడదీపూరు అవధూత గిరి మహారాజ్ అంటారు ఈ స్వామిని. ఈ స్వామి బడదీపూర్లో ఉంటాడంట, జైరాబాద్ దగ్గర. మరి ఇంకొక స్వామి ఎవరు స్వామి ఇక్కడ? మహంత్ మహామండలేశ్వర సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అని ఇప్పుడు పీఠాధిపతి అన్నమాట. ఇక్కడ పీఠాధిపతి ఇప్పుడు ఈ స్వామి. ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది మొత్తం టెంపుల్. పొద్దుగల ఎన్ని గంటల నుండి? మామూలుగా 11 గంటలకు మార్నింగ్ 6 నుంచి 11:30 వరకు, సాయంత్రం 5:30 to 8 వరకు. 5:30 to 8. గురువారం అయితే మార్నింగ్ 5:30 to మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 5:30 to నైట్ 9:30 వరకు. ఆ రోజు గురువారం రోజు ఎక్కువ ఉంటారు. స్వామివారి వారం కదా ఆ రోజు, పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటారు. పబ్లిక్ కూడా ఆ రోజే ఉంటారు అన్నమాట. మీరు వచ్చినప్పుడు ఇదంతా కట్టి ఉండేనా, లేకపోతే మీరు వచ్చినాక కట్టుడు? ఏంటంటే ఈ ముందు భాగం అనేది ఇంకా ఉందే, మొన్న వర్షాలకు కూలిపోయింది అనమాట. అది ఆడ ఇప్పుడు మొత్తం రాళ్ళు గిట్ల అన్ని ఇప్పుడు వర్క్ నడుస్తుంది, దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మొత్తం ఇంకా నిర్మాణం చేద్దామని, టెంపుల్ నిర్మాణం. నిర్మాణం చేస్తే మరి గుట్ట అంతా కనబడదు కదా స్వామి? ఓన్లీ మొత్తం గుట్ట కాదు, ఓన్లీ మనకు ప్లేస్, పబ్లిక్ నిలబడడానికి ప్లేస్ ఎంత కావాలి. మనకి ఏంటంటే దత్త జయంతి రోజు ఆల్మోస్ట్ 5,000 నుంచి 10,000 పబ్లిక్ ఉంటుంది ఆ జయంతి రోజు. మనకు ఇక్కడ నుంచి మన కమాన్ దాకా లైన్ ఉంటుంది. కాబట్టి ప్లేస్ సరిపోకొచ్చిందని ఇదనమాట. ఆ రోజు మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు భోజనాలు నడుస్తూనే ఉంటాయి, దర్శనాలు నడుస్తాయి, జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి అనమాట ఆ రోజు. దత్త జయంతి రోజు జోరుగా ఉంటుంది. కిందకేంచి కమాన్ కాడికేంచి, నేను కమాన్ చూపించిన కదా ఆడ బయట, ఆ కమాన్ కాడికేంచి గుడి దాకా మొత్తం లైన్ నడుస్తూనే ఉంటుందంట. స్వామి మీ పేరు చెప్పకపోతే? నా పేరు ప్రశాంత్. ప్రశాంత్ స్వామి. మీరు ఎక్కడోళ్ళు స్వామి? మాది జైరాబాద్ ఆశ్రమమే. జైరాబాద్ వాళ్ళు స్వామి మా దిక్కే, మాది సంగారెడ్డి స్వామి. నేను వచ్చిన బడదీపూర్ ఆశ్రమానికి కూడా వచ్చిన, చిన్న ఉన్నప్పుడు చూసినాం మేము. మొత్తానికైతే గుడంతా కూడా ఎక్కడ ఆడంబరంగా, దత్తాత్రేయుడు ఎప్పుడు కూడా ఆడంబరంగా ఉంటాడు. జరసేపు కూర్చుందామండి, గుళ్ళో కూర్చుంటే మంచిదంటాం. దర్శనం చేసుకున్నాక ఒక 5 నిమిషాలు కూర్చొని పోవాలి. దత్తాత్రేయుడు ఆడంబరాలకు, నగలకు, అలంకారాలకు అవన్నిటికీ అతీతుడు అంటారు కదా స్వామి. అటువంటి స్వామిని చూడడానికి వస్తే మనసంత ప్రశాంతంగా ఉన్నది. గట్టిగా మంచిగా మొక్కుకోవాలి అనుకున్న వాళ్ళు, పనులన్నీ జరగనోళ్ళు రండి ముద్దుగా వచ్చి. ఇది సీతారాంబాగులో ఉన్న దత్తాత్రేయ స్వామి గుడి. పహాడి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అంటారు దీన్ని. పహాడ్ అంటే ఏం లేదు, గుట్ట మీద ఉన్నది కదా, కొన్ని గుట్ట కూడా మస్తు అందంగా ఉన్నది. నిమ్మలంగా మనమంతా కలకల అనిపిస్తుంది. ఎప్పుడు ఈ బాధలే, ఈ అప్పులే, ఈ కొట్లాటలే, ఈ జంజట్లే, పోరలు లేక నెత్తి నొప్పి, పోరలు ఉండి నెత్తి నొప్పి, పోరలు చదవక నెత్తి నొప్పి, ఇటువంటి బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. బాధ లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఒక్కొక్కరికి ఒక్కో రకం బాధలు. అట్లా బాధలు ఉన్న వాళ్ళు వచ్చి ఇట్లా స్వామి దర్శనం చేసుకొని నిమ్మలంగా కూర్చుంటే, ఈ చెట్లను, ఈ గుట్టని చూస్తుంటే ప్రాణం నిమ్మలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. జరసేపు మాట్లాడకుండా ఎవ్వలని పట్టుకు, ఇగో తోకలను తొండేలను వేసుకొని వచ్చి నాడు ఊరుకు పో దారా ఇవన్నీ వద్దు.
ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావాలనుకుంటారు కదా నిమ్మలంగా ఒక్కలే రావాలి. లేదంటే మన పూర్వం మన మాట వినేటోళ్ళు పోదాం అన్నప్పుడు పోదాం పక్క అనేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని రావాలి. వచ్చి నిమ్మలంగా స్వామికి దర్శనం చేసుకొని బుక్కడి అన్నం పెడితే ఈడనే తిని మళ్ళీ ఇంటికి పోయి దబదబ నేనే వండుకుంటా, నా కూర నేనే వండుకోవాలి, మా ఆయనకు నేనే వడ్డియాలని ముచ్చట్లు కాకుండా నిమ్మలంగా స్వామి మీద దర్శనం మీద ఆలోచన పెట్టుకొని స్వామి మీదనే మనసు పెట్టుకొని వచ్చేటోళ్ళకి మంచిగా ఉంటుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది కూడా. ఆగమాగం ఎప్పుడు ఉండొద్దు. దేవుని కాడికి వచ్చినప్పుడు నిమ్మలంగా ప్రశాంతంగా స్వామికి మొక్కుకోండి. మీరు చెప్పాలనుకున్న ముచ్చట చెప్పుకోండి. నడుండి ఇక బయటికి పోయి గుట్టంతా చూద్దామండి. గుళ్ళకేంచి దత్తుని గుళ్ళకేంచి వచ్చినాక స్వామికి ఎడమబందుకు శివాలయం ఉన్నదంటే వచ్చినా చూడడానికి. కార్తీక మాసము శివాలయము కిటకిటకిటకిటకిటకిటలు ఆడిపోతున్నాయి. అందుకని జర ప్రశాంతంగా దండం పెట్టుకోవాలంటే జర కష్టపడాలి, జర మెట్లు ఎక్కాలి. కాబట్టి స్వామి దగ్గరికి వచ్చిన ముద్దుగా స్వామి దగ్గరికి పోయి దండం పెట్టుకుందామండి. అబ్బా శివయ్య నిమ్మలంగా ఎంత ప్రశాంతంగా ఉన్నాడు చూడండి స్వామిని. శివాలయంలోకించి బయటకు వస్తే ఈడ ఒక పెద్ద బండ కనబడుతున్నది. బండ అంటే బండ మస్తు. ఇట్లాంటి బండలు చెట్లు ఎక్కుడంటే నాకు మస్తు ఇష్టము. కానీ బండ మీదకి ఎక్కితే ఒగ్గొగ్గొగ్గొగ్గొగ్గ ఆడ చూడండి ఒక్కసారి. ఆడ జూబ్లీహిల్స్లో కట్టించిన పెద్ద పోలీసు వాళ్ళ ఆఫీస్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? కమాండ్ కంట్రోల్ కమిషనరేట్ అంటారో కమాండ్ కంట్రోల్ ఆఫీస్ అంటారో. ఆ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కనబడుతున్నది. అబ్బా నాకు ఇక్కడ సెక్రటేరియట్ కనబడుతున్నది. 200 అడుగుల మీద ఉన్నది గుట్ట. ఈ గుట్ట మీద గుడి ఓడికి ఆడికి కనబడుతున్నదా? ఆ అవతల దాకా పోతే కిందికి పోతాం మనం. ఇటు బందుకు చూడండి ఒకసారి. చార్మినార్ కనబడుతున్నదా మీకు? నాకు చార్మినార్ కనబడుతున్నది ఇడికెంచి. ఇంకేం కనబడుతున్నదా అంటే మక్క మసీద్ కనబడుతున్నది చార్మినార్ పక్కకు. ఇటు బందుకు ఎర్రెర్రగా టూంబులు ఉన్నాయి చూడండి, అది హైకోర్టు. కొత్తగా రంగులు వేపించినట్టు మంచిగా కనబడుతున్నది చూడండి హైకోర్టు ఎర్రెర్రగా. ఆ ఎర్రెర్ర దాన్ని హైకోర్టుని బందుకుని పట్టుకొని అట్లా ముందుకు వండి ఆడ 4 మినార్లు కనబడుతున్నాయి. చార్మినారు చార్మినార్ పక్కకు మక్క మసీద్ మాత్రం పెద్దగా మంచిగా కనబడుతున్నది. మొత్తం చుట్టుముట్టు అంతా కనబడుతున్నది చూడండి. ఇప్పుడు గుట్ట మీదకి ఎక్కితే ఈడికెంచి చార్మినార్ కాడికి కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈడికెంచి మెహందీపట్నంకు దగ్గర దగ్గర 3 కిలోమీటర్లు ఉంటుంది. నాంపల్లి 3 కిలోమీటర్లు ఉంటుంది. అవతల బందుకు చూడండి గుట్టలు ఎట్లా కనబడుతున్నదో. ముద్దుగా ఈ గుట్టలలోకి వచ్చి స్వామి 500 సంవత్సరాల కిందట తపస్సు చేసుకున్నాడట. అందుకనే స్వయంభూ ఈ స్వామి ఇక్కడ స్వయంభూ. శ్రీపాద వల్లభుడు అంటారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటారు కదా. ఆ స్వామి ఆ దిగంబరుడు ఆ శ్రీపాద వల్లభుడు ఇడికి వచ్చి ఇట్లా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి ముద్దుగా నిలబడ్డట్టు. కిందనంట నవగ్రహాలు ఉన్నాయంట. ఆ నవగ్రహాలు కూడా అంట అన్నీ కూడా యోగముద్రలు ఉంటాయంట. నవగ్రహాలు యోగముద్రలు ఉండు తెలియదు నాకు. ఒకసారి పోయి చూసేసి అట్నుండి అటుకి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది దాకా అవుతుంది కదా నడుగుంటి. స్వామి దర్శనం చేసుకొని శివాలయాన్ని చూసి ఆ గుట్టంత మీదకి ఎక్కి చూసి కిందికి దిగినాక ఇక్కడ పక్కకు నవగ్రహాలు ఉంటాయట. నవగ్రహాలు కూడా
మంచిగా యోగముద్రలో ఉంటాయి అని చెప్పిండు కదా పంతులు స్వామి. పోయి నవగ్రహాల దర్శనం కూడా చేసుకుందామని వచ్చిన. మెట్లు దిగాలే, మొత్తం మెట్లు దిగినాక ఇక్కడ కుడి బందుకున్నది సుత్తంపండి కింద గుళ్ళే, కింద హనుమంతుడు ఉంటాడు. ఈడ మెట్లున్నాయి. రాగి చెట్టు, ఇది పెద్ద రాగి చెట్టు. రాగి చెట్టు చుట్టూ తిరుగుతేనంట సాక్షాత్తు విష్ణుమూర్తి చుట్టూ తిరిగినట్టేనట. నడుగుండి ఈడ మళ్ళీ మెట్లున్నాయి. నవగ్రహాలను చూడడానికి మెట్లెక్కి పోవాలి. ఎక్కువ మెట్లులే, ఒక 10-15 ఉన్నాయి అంతే. ఈడ యోగ ముద్రలో ఉన్న నవగ్రహాలు అంటే ఎట్లుంటుందా అని చూతమంటని వచ్చిన. ఇక్కడ అందరూ నవగ్రహాలు అందరూ కూడా 9 మంది ఇట్లా యోగముద్రలా అంటే తపస్సు చేస్తున్నట్టుగా ఉన్నారు. ఈ ప్రత్యేకత ఇది. ఈడ సూర్య భగవానునికి ఎంచి మొదలుపెట్టి రాహుకేతుల వరకు 9 మంది నవగ్రహాలు కూడా యోగముద్రలో ఉన్నారు. ఇట్లాంటి యోగముద్రలో ఉండేటటువంటి నవగ్రహాలను మనం ఇంకా మళ్ళీ ఎక్కడ కనబడరు మనకు. ఇక్కడ ప్రత్యేకత అంటే సీతారాం బాగ్ పహాడి దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర ఏడైతే నవగ్రహాలు ఉన్నాయో ఇక్కడ మాత్రమే యోగముద్రలో ఉన్నటువంటి నవగ్రహాలను చూస్తాము. శని భగవంతునికి పూజ చేసినట్టున్నారు. మొత్తం నూనె అంతా చూడండి. నవగ్రహాల కాడికి వస్తే 9 చుట్లు తిరగాలంటారు కదా. శనివారం పూట వచ్చిన తిరిగేస్తే ఒక పని అయిపోతుంది. నేను కూడా దండం పెట్టుకొని తిరుగుతాను. స్వామి దర్శనం చేసుకొని కిందున్న గుళ్ళ నవగ్రహాలకు దండం పెట్టుకొని వస్తే ఈడ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. రాగి చెట్టు ఉన్నది. మంచిగా ప్రశాంతంగా ఉన్నది. పైన దత్తాత్రేయం తాలికి వేసి వస్తున్నానమ్మా. మీరు ఎక్కడ? మేము మల్లెపల్లి కాడ కండ్ల మంది కాడ గలీలు ఉంటాం. కండ్ల మంది గలికాడు ఉంటా. లోపల ఉంటా. గుడికి వచ్చిన గుడికి వచ్చినావు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? మంచిగా అనిపిస్తుందమ్మా. నేను వచ్చినప్పటి సంది ఇడికి వస్తూనే ఉంటా, దర్శనం చేసుకొని పోతాను. నేను ఒక్కదాన్నే ఉంటామ్మా. నాకు 3 బిడ్డలే, కొడుకులు లేరు. ఇక నేను ఇడికి వచ్చి కొంచెంసేపు కూర్చొని దర్శనం చేసుకొని పోతా. అక్క ఏ ఊరోళ్ళు మీరు? మాదే ఎక్కడ? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ తిమ్మక్కోళ్ళది. తిమ్మక్క ఇక్కడ వెళ్తానికి వచ్చినావు? ఈయనే ఉంటాం. ఈయనే ఉంటారు. ఇంద్రనగర్. ఇంద్రనగర్లో ఉంటావు. బాగా గుడికి వస్తూనే ఉంటారా? వీడికి వస్తూనే ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది గుడికి వస్తే? ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను అన్న కదా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. శనివారం వచ్చి దర్శనం చేసుకొని భోజనం చేసుకొని భోజనం గిట్లా చేసేపోతావు. శనివారం భోజనం ఉంటుంది, గురువారం భోజనం కూడా ఉంటుంది. అమ్మ నమస్తే. ఏం పేరు? జ్యోతమ్మ. జ్యోతమ్మ ఎక్కడి నుండి మీరు? విజయనగర్ కాలనీ. విజయనగర్ కాడు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది దర్శనానికి వస్తుంది? డైలీ వస్తాం, మంచిగానే ఉంటుంది. ప్రశాంతంగా మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇక్కడ కూర్చోబుద్ధి అవుతుంది మంచిగా. ఇక్కడ కూర్చోబుద్ధి అవుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. జగన్నాథ్ మందిర్ కాడ ఉంటాం. జగన్నాథ్ మందిర్ కాడ ఉంటారు కానీ ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా కూర్చోబుద్ధి అవుతుంది అని చెప్తున్నారు. అన్న నమస్తే. అన్న ఎక్కడికి మీరు? మేము ఈసామియా బజార్కి వచ్చింది. ప్రతి వారం వస్తాను. దూరం కాదన్న. ఈసామియా బజార్ అంటే బాగానే దూరం ఉంటుంది. ఈసామియా బజార్కి నుంచి ప్రతి వారం గురువారం అక్కడ దత్తాత్రేయ దగ్గరికి వస్తాం. ఇక్కడ శనివారం ఇక్కడికి వస్తాం. కిందకి వస్తాం. ఇక్కడ సేవ చేస్తాం, కొంచెంసేపు వెళ్ళిపోతాం. అట్లా ఎట్లా అనిపిస్తుంది అన్న మీద గుడికి వస్తే? ఎట్లా అనిపిస్తుంది? కింద మంచిగా ఉన్నాయి. 500 సంవత్సరాల క్రితం గుడి, అది చరిత్ర ఉన్నది, అందుకోసం. కానీ చూద్దామని వచ్చిన. అదే పవర్ఫుల్ స్వామి బాగా అంటే అదే పవర్ఫుల్ మాటను వచ్చినన్న. నువ్వు ఎప్పుడైనా మొక్కినవా ఏమన్నా? మొక్కిన మంచిగా అవుతుంది. అందుకే 5 సంవత్సరాల నుంచి వస్తున్నా కంటిన్యూగా. అన్న నీ పేరేంది? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు అన్న ఏం కొలు చేస్తావు మరి? నేను ఫైనాన్స్ గా చేసుకుంటా చిన్నగా. అట్లా అన్న ఫైనాన్స్ చేస్తాడా అంట. కానీ 5 ఏళ్ళకేంచి వరుస పెట్టి అన్న వస్తూనే ఉన్నాడు. వెనకాల ఇంకొక అక్క ఉన్నది. అక్క నమస్తే. నీ పేరేం పేరు? నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఈయనే ఉన్నా. నేను స్వయం ఈ గుడి ఈయనే పుట్టి ఉంది చేసి. ఇది ప్రశాంతం ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది. చాలా మంచిగా చల్లదా. మేము టెన్షన్ ఉండేది ఏం లేదు. వస్తే టెన్షన్ అన్ని దూరం అయిపోతాయి. ఏది తలుచుకుంటే అది కరెక్ట్ అవుతుంది. నీ పేరేందక్క? నా పేరు అనురాధ. అనురాధక్క. ఏది తలుచుకుంటే అది మంచిగా కరెక్ట్ అవుతుంది. స్వయంభూ స్వామి అని స్వయంగా ఉంది. ఏది తలుచుకుంటే అది కరెక్ట్ అవుతుంది. ఏం పేరమ్మా? పావని. ఎక్కడికైనా వచ్చినావు? మా పక్కనే ఇల్లు.
ఏం మొక్కుకుంటారు తల్లి మీరు మామూలుగా? ఇగో నాకైతే బాబు కావాలని మొక్కుకున్నా. ఆ. ఇక్కడ పైన గుట్ట మీద ఈ దేవునికి ఆ. బాబు అయితే అయ్యిండు. మంచిగున్నాడు. ఈ కొడుకు ఏం పేరు పెట్టినావు మరి? జయకృత్. జయకృత్ అని దేవుని పేరు కలిసేటట్టుగా వచ్చింది ఆయన పేరు కూడా. ఆ. అట్లనే పెట్టినాం మేము కూడా. జయ మీద వచ్చింది జయకృత్. పిల్లలు కావాలంటే మొక్కుకుంటే అవుతారని తెలుసు కానీ మగ పిల్లగాడు కావాలంటే మగ పిల్లగాడు, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల. మన మనసులో మనకి ఏ బాధ ఉన్నా కానీ తీరిపోతుంది. నేను దత్తాత్రేయ స్వామి ఆయన మెట్ల పూజ మొన్ననే చేసిన నేను గురువారం రోజు. మెట్లన్నీ దూడ్చి బొట్లు పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి. మనం ఎట్లా మొక్కుకుంటే అట్లా మోకాల మెట్లు చేసినాను, మెట్లు దూడ్చినాను. మోకాళ్ళ మెట్లు చేసినావు, మెట్లు కూడా దుడిచి. అట్లనే ఇక అట్లనే పోకుంటే తుడుచుకుంటే చేసినాను. ఎంత మా ఇంటి దగ్గర మాకైతే చాలా నమ్మకం మా దేవుడు. ఇక్కడ కింద ఆంజనేయ స్వామి, పైన గుట్ట. కింద ఆంజనేయ స్వామి, మీద గుట్ట. ఇక్కడ పున్నంకి కథ కూడా చేయించుకుంటాం మేము. మంత్లీ పున్నంకి గురు పున్నం మంచిగా పైన పంతుల స్వామి కూడా చెప్పిండు ఏంటంటే పౌర్ణమికి సత్యనారాయణ కథ ఉంటది, మళ్ళీ అష్టమికి ఏమో అనగాదేవి పూజ ఉంటది. పైన పూజలు పైన అలాగా, కింద ఈ దేవునికి ఈ పూజలు అలాగా. బేస్తారం అవుతుంది, కింద ఏమో శనివారం అవుతుంది. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని యువతల బంధుకు వస్తే మొత్తం పేద భగవాన్లు పెట్టి అండలు పెట్టి వంటలు చేస్తున్నారు. అన్న నమస్తే, ఏం పేరు? క్రాంతి సింగ్. అన్న ఎంతమందికి వండుతున్నారు? अप्रोक्स 200 मेंबर्स खाते हैं मैडम. एवरी सैटरडे यहाँ पे अन्न प्रसाद बनता. एवरी थर्सडे दत्तात्रेय पहाड़ पे बनाते हैं ऊपर. ఇప్పుడు 200 మంది వస్తారు అన్న పబ్లిక్? వస్తారు. ఎన్ని గంటలకు షురు అవుతుంది? ఇది 1 o'clock అయితే. 1 గంటకు భోజనాలు షురు అవుతాయి అంటే 200 మంది పబ్లిక్ వస్తారంట. చూడండి అన్న, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేస్తుంటే? ఏమైనా మొక్కుకున్నావా లేకపోతే ఉట్టిగానే సేవ చేస్తావా? సేవ గిట చేసాం, కమిటీ మెంబర్ గిట ఉన్నాం. ఇంకా ఏమంటే ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. మాది చైర్మన్ వచ్చేసి బద్రీనాథ్ సింగ్, ఇంకా గోపాల్ సింగ్ ట్రెజరర్ ఉన్నారు. ఇద్దరు కలిసి మొత్తం టెంపుల్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది పని. ఏమైనా మొక్కుకుంటారా అన్న మీరు? 100% అవుతుంది అమ్మా. 100% అవుతుంది. 100% అవుతుంది అని చెప్తుంది అన్న. కింద మొక్కుకున్నావా మీద మొక్కుకున్నావా? 2 జాగాలమ్మా. 2 జాగాల మొక్కుకున్నావు. నీ పేరు ఏందన్న? నా పేరు ధరమ్ సింగ్ అండి. ధరమ్ సింగ్ అని ఏం చేస్తావు? నేను సేవ చేస్తాను ఈ టెంపుల్లో. ఫ్రమ్ లాస్ట్ 10 years నుంచి సేవ చేస్తున్నా. పైన అన్నదానం పెడతాం, కింద కూడా అన్నదానం అవుతుంది ఎవ్రీ ఫ్రైడే సాటర్డే రోజు. అన్న ఏమైనా మొక్కుకున్నావా? మరను कुछ तो भी मांगे क्या? मन्नत तो नहीं मांगे, अभी तो कुछ जरूरत भी नहीं पड़ा अभी मन्नत मांगने के लिए. सेवा करते हैं हम लोग, अच्छा दिखता है हमारे को. सेवा करते हैं सैटरडे गुरुवार के दिन आके खाना पकाते हैं. फ्रॉम लास्ट 10 years. 10 years నుండి 10 ఏళ్ళ నుండి సేవ చేస్తున్నారంట. చూడండి, దేవుడు సేవ చేస్తున్నాడు కదా, వీళ్ళకి అవసరం కలగనీయద్దని ఏం కలగనిస్తలేడేమో, వాళ్ళు సేవలోనే ఉన్నారు కదా. कभी किसी चीज का जरूरत नहीं पड़ा, सेवा कर रहे. అన్న నీ పేరేందన్న? నా పేరు ఆకాష్ సింగ్ మేడం. జయ గురుదత్త. మేము చిన్నప్పటి నుంచి కూడా సేవ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దాకా మేము కోరుకోలేము, కానీ మొత్తం మంచిగా నడుస్తుంది దేవుని దయాల. ఇప్పటి వరకు ఏమైతే కోరుకోలేదు కానీ దేవుని దయ వల్ల అంత మంచిగా నడుస్తున్నది. మొత్తం మంచిగా అవుతుంది. మొత్తం మా టీం మొత్తం వర్క్ చేస్తారు, మంచిగా చేస్తారు. మా మొత్తం టీం చేస్తారు. ఇంకా రావాలి, ఇంకా కొంతమంది జాబ్కి వెళ్ళారు. అన్న ఇప్పుడు మీద పూజలు అవన్నీ బాగా జోరుగా నడుస్తాయి. మొక్కులు ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది. మీరు ఇట్లా వచ్చి మొక్కుకొని పోయేటోళ్ళని చూస్తుంటే ఏమని చూస్తాం. కొంతమంది కాలు మెట్లు ఎక్కువ వస్తారు, చాలా మంది వస్తారు. వాళ్ళు మొక్కులు ఖచ్చితంగా అవుతుందమ్మా. ఎక్కడెక్కడికి నుంచి వస్తారన్న ఇక్కడ దర్శనంకి? చాలా లాంగ్ నుంచి కూడా వస్తారు. ఇప్పుడైతే కొత్త అవుట్ ఆఫ్ నుంచి కూడా వస్తున్నారు. మేము డెవలప్మెంట్ చేస్తున్నాం కదా, కొంత అవుట్ ఆఫ్ నుంచి వస్తున్నారు మేడం. బయటకించి కూడా వస్తున్నారు ఇక్కడికి పబ్లిక్ అని చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇగో ఇక్కడ వంటలు కూడా అవుతున్నాయి. 1 గంట నుండి భోజనాలు కూడా పెడతారంట. ప్రతి శనివారం 1 గంటకు భోజనము, మళ్ళీ అట్లనే ప్రతి గురువారము మీద 1 గంటకు భోజనం పెడతారంట. ఇది పహాడి దత్తాత్రేయ గుడికి కింద ఫస్ట్ కింద హనుమంతుడు ఉన్నాడు, మీదనేమో ఇక్కడ మనం ఇంతకుముందు చూసిన ధ్యాన ముద్రలు ఉన్న నవగ్రహాలు. ఇడికెంచి కొంచెం ముందుకు పోయి మెట్లు ఎక్కుతనేమో పహాడి దత్తాత్రేయ స్వామి గుడి. యువతల బంధుకు చూడండి ముద్దుగా ఆవులు. ఇగో ఇది ఎద్దు, మంచిగా ప్రశాంతంగా ఉన్నది. ఒక ఆవు ఒక ఎద్దు ముద్దుగా నిమ్మలంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మస్తు అనిపిస్తున్నది కదా, కానీ గుడి మాత్రము మస్తు ప్రశాంతంగా ఉంది, నిమ్మలం అనిపిస్తుంది. ఎటు నిలబడ్డా ఎటు కూర్చున్నా ఎవరు అడిగేటట్టు లేరు, ఏమీ లేదు. ప్రశాంతంగా మంచిగా గుడికి తిరుగుడు కానీ, భక్తులు వచ్చుడు కానీ, చెట్టుకు నీళ్ళు పోసుడు కానీ, ఏది చూసినా కూడా చాలా ప్రశాంతం అనిపిస్తుంది.
ఇది పహాడి దత్తాత్రేయ గుడి కాడికించి ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి శనార్థులు.